హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు సేను రెసిపీ ఎప్పుడు అలసటగా అనిపిస్తుందా అండి? అయితే ఈ లడ్డు మీకోసమేనండి. ఇందులో నేను ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ హై ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఎలాంటి బెల్లము కానీ షుగర్ కానీ యూజ్ చేయకుండా హెల్దీ అండ్ టేస్టీ హై ప్రోటీన్ లడ్డూనైతే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ప్రిపేర్ చేశారంటే లడ్డూలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. అలాగే ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు పెసలు, 1 కప్పు నువ్వులు, 1 కప్పు పల్లీలు, 1 కప్పు వరకు ఖర్జూర తీసుకోవాలండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు అనేటివి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అస్సలు ఫ్రై చేసుకోవద్దండి. అలా ఫ్రై చేయడం వల్ల పల్లీలు మాడిపోతాయి. అలా లోపల ఫ్రై కాకుండా టేస్ట్ కూడా అంత మంచిగా ఉండదు. మనం చేసే పల్లీలు ఎప్పుడు ఫ్రై చేసుకున్నా మీడియం టు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి ఫ్రై అయిపోయింది. ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే ప్యాన్లో నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నువ్వులు ఫ్రై అయినప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందండి. మరి బాగా ఫ్రై చేసుకోవడం వల్ల మనం చేసే లడ్డు అనేది చేదవుతుంది. ఫ్రెండ్స్, నువ్వులు ఫ్రై చేసుకునేటప్పుడు చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్, నువ్వులు అనేవి ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడైతే పెసలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, పెసలలో హై ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటుందండి. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఈ లడ్డూలు అయితే తినవచ్చండి. అలాగే నువ్వులలో కూడా కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది. పల్లీలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివండి. కూడా బాగా ఫ్రై చేసుకోవద్దండి. ఫ్రెండ్స్, పెసలు ఫ్రై అయిపోయిన పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రై చేసుకున్న పల్లీలను యాడ్ చేసుకొని కొంచెం బరుకుగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న పల్లి పౌడర్ ఇలా ఉంటే సరిపోతుందండి. వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే బౌల్లో నువ్వులు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న నువ్వుల పౌడర్ను కూడా బౌల్లో యాడ్ చేసుకొని ఇప్పుడు పెసలు అయితే యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పెసర పౌడర్లో 2 ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పెసర పౌడర్లో ఖర్జూర కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉంటే సరిపోతుందండి. మిక్సీ పట్టుకున్న పెసరు ఖర్జూర పేస్టును వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి. వేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇప్పుడైతే నెయ్యిని మనం మిక్సీ పట్టుకున్న పెసలు, నువ్వులు, పల్లీల పౌడర్లోనైతే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి. ఈ లడ్డూలు తినడం వల్ల మీరు ఎలాంటి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ వీడియోస్ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్టీ హెల్దీ లడ్డూలు అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.